యూట్యూబర్లు కూడా నేను చెప్తున్నా ఒకటే మాట, యూట్యూబర్స్కి నేను చెప్తున్నా, మీకు డబ్బులు దొరకలేదు లేకపోతే డబ్బులు అందలేదు అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ మీరు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఆల్రెడీ బిగ్ బాస్ మీద పల్లవి ప్రశాంత్ అన్న మీద లక్షలు సంపాదించిన మీరందరూ ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకున్నారు. దీనికన్నా అడుక్కు తింటాం బెటర్రా, మీరు రోడ్ల మీద పోయి అడుక్కోండిరా యూట్యూబర్స్. అది కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నా. అన్న ఎంత అసలు మాట్లాడడానికి కూడా వీళ్ళని పొజిషన్లో పోలీసులు కూడా ఆపుతున్నారు, వద్దు వెళ్ళిపోని. అలాంటి టైంలో మీకు ఇంటర్వ్యూ కావాలా? ఇంటర్వ్యూ కావాలంటే ఊరికి రండి, మా ఊర్లో మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మాట్లాడాడు అన్న. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రాత్రి 2-3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఉన్న మనిషి ఎంత వీక్గా ఉన్నాడు. మామూలుగా అయితే తగ్గదలేని అంత గట్టిగా అరిచే మనిషి ఆ రోజున ఎంత వీక్గా ఉన్నాడు. అరే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదరా మీకు యూట్యూబర్స్. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు సంపాదించుకోవడానికి అడ్డమైన తమ్ముళ్ళు పెట్టొద్దు, దానికన్నా రోడ్డు మీద పోయి అడుక్కోవడం బెటర్. తప్పుగా స్ప్రెడ్ చేయొద్దు అన్న. నీకు మేమందరం ఉన్నాం, డెఫినెట్గా చెప్తున్నాం, ఎక్కడ దాకా మేము వస్తాం. అరే కార్లు పగలొట్టారు అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే లేబర్ నా కొడుకులా అంటే వాళ్ళే నా పగలగొట్టేది. అమర్ ఫ్యాన్స్ లేరా అక్కడ? అమర్ మీద ఎందుకు రావట్లేదు అంటే ఒక రైతు బిడ్డ, ఒక సామాన్యుడు అంటే వాళ్ళే పగలగొడతారని. అసలు ఎంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారో చూస్తున్నామో. కానీ ఎందుకులే, వద్దు. గెలిచి వచ్చిన ఆనందం లేకుండా చేశారు పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకున్న మాకు కానీ ఆనందం లేకుండా మీరు అందరూ చేశారు. ఇది కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నా. ఈ వైఖరి మార్చుకోండి. ఇక్కడ ఒక్క పోలీసులు కానీ ఎవరు లేరు. పల్లవి ప్రశాంత్ అన్న హ్యాపీగా ఇంట్లో ఉన్నాడు, కానీ చాలా వీక్గా ఉన్నాడు. సో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సంతోషంగా అందరూ ఆనందంగా పల్లవి ప్రశాంత్ అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిన విషయం ఇది. పల్లవి ప్రశాంత్ అని మనం దగ్గరుండి గెలిపించుకున్నాం. ఇప్పుడు ఒక సామాన్యుడు గెలిచాడంటే మనం గెలిచినట్టే. ఖచ్చితంగా మనం అయితే అన్నకి సపోర్ట్ చేయాలి. అన్న ఇంకొకటి అన్న 18 గంటలు వేడేసిన 20 గంటలు వేడేసిన అన్నారు. కానీ ఒకటి చెప్తాను, ఎందుకని అబద్ధం చెప్తారు పాపం. ఇప్పుడు ఒక నిమిషం కాలే అన్న, హైరాని వచ్చిన ఒక్క నిమిషం అంటే ఆ తమ్ముడు వచ్చిన తమ్ముడు అని ఇట్లా పలకరించారు అంటే 20 గంటలు వేడి ఒక నిమిషంలో కలిసిపోయినా అన్న. మీరు 20 గంటలు 20 అవర్స్ అప్పుడు పాజిటివ్ అని అప్పుడు డబ్బులు, ఇప్పుడు నెగిటివ్ అని ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నా అన్న. ఏందన్న ప్రతిసారి బదనాం వేస్తున్నారు అన్న. ఎందుకన్నా ఒక డబ్బులు రావడానికి కోసం ఒక వ్యక్తిని పైకి లేపి మళ్ళీ కిందికి ఎందుకన్నా? మీకు దండం అన్న యూట్యూబ్ అందరికీ. పాపం రైతు బిడ్డని గెలిపిద్దామన్న, సపోర్ట్ చేస్తాను. ఎన్నో ఎవడు ఎంత దొక్కాలనుకున్నా నీ అసొంటి నా అసొంటి కామెంట్లు పెట్టే తమ్ముళ్ళు మంచి కామెంట్లే పెడతారు. ఎవడు ఏ పిచ్చకుండా తమ్నేలు పెట్టినా కానీ ఆ కింద కామెంట్లు చదివి తెలుసుకోవాలి మనం. ఆ తమ్నేలు చూసి వీడియో చూసి కాదు మనం తెలుసుకోవాల్సింది. అది నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుందా పాజిటివ్గా పోర్ట్రేట్ అవుతుందా కింద కామెంట్లు పెట్టి కామెంట్ని బట్టి చూసుకోవాలి మనం. కళ్ళ ముందు కూడా అన్న ఎందుకన్నా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ అందరూ అసలు మామూలు ట్రోలింగ్ అన్న. మీకు దండమని అందరు రైతు బిడ్డ ఐడియా ఉన్నాడన్న, అట్లా నెగిటివ్ చేయకడన్నా ప్లీజ్ అన్న. ఎందుకంటే జై అంటే రైతు ఇన్ని సీజన్లో ఒక్క రైతు బిడ్డ ఫస్ట్ టైం